ఉద్యోగాల భర్తీ కోసం రేవంత్ సర్కార్ సమాయత్తమవుతోంది. శాఖల వారీగా ఖాళీలను గుర్తించడం మీద దృష్టి సారించింది. ఈ నెలాఖరుకు కనీసం 20,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు ఉద్యోగాల భర్తీ మీద ఫోకస్ పెట్టింది. శాఖల వారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి సంసిద్దమవుతోంది. టీజీపీఎస్సీ, పోలీసు, గురుకుల, వైద్య, నియామక సంస్థల ద్వారా పోస్టుల భర్తీకి ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని యోచిస్తోంది. అందుకోసం విభాగాల వారీగా ఖాళీలను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టింది. కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే ఖాళీలను గుర్తించే పనిలో పడింది. శాఖల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయనుంది. అదే కమిటీ నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు సైతం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా విభాగాల వారీగా అధికారులతో సమీక్ష సమావేశాలకు ప్లాన్ చేసింది. ఈ నెలాఖరు వరకు కనీసం 20,000 పోస్టులకు తగ్గకుండా నియామక ప్రకటనలు రిలీజ్ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేసింది. కానీ అదే సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఎస్సీ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వ నియామకాలను నిలిపివేసింది. ఉద్యోగ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీ మీద దృష్టి పెట్టింది. ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖలోనే దాదాపు 10,000 పోస్టులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. వైద్య, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల్లోనూ 2 నుంచి 3,000 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. కొన్ని పోస్టుల భర్తీ కోసం ప్రతిపాదనలు కమిషన్ కు చేరినట్లు తెలిసింది. మరో గ్రూప్ 1 ప్రకటనకు కూడా ప్రభుత్వం రెడీ అవుతోంది. అటు గురుకులాలు, ఉపాధ్యాయ ఖాళీలు కూడా భారీగా ఉన్నాయి. గత గురుకుల నియామకాల్లో దాదాపు 2,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. వాటికి కూడా మరో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీస్ శాఖలో కూడా పెద్ద సంఖ్యలో ఖాళీలున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటన్నిటినీ కలిపి ఈ నెల చివరి వరకు మెగా నోటిఫికేషన్స్ విడుదల చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.